హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిందస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరు ఎట్లున్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చెప్పే వార్త మీకు అందుతుంది. అదేవిధంగా ఒక లైక్ చేస్తే నేను చెప్పే వార్త యూట్యూబ్ ఒక 10 మందికి రికమెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే దయచేసి మీరు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. బాలికకు ఆర్టీసీ ఉద్యోగం. బాలికకు అంటే మీరు ఇంటర్ డిగ్రీ అనుకోకూరి. 6th క్లాస్ అమ్మాయికి ఆర్టీసీ ఉద్యోగం ఉన్నదని చెప్పి రేషన్ కార్డు అందులో స్టేటస్ ఉంటుంది కదా, ఆ స్టేటస్ లో మెన్షన్ చేసిరట. మెన్షన్ చేయగానే కథం ఆటోమేటిక్గా రేషన్ కార్డు డిలీట్ అయిపోయిందట. ఎక్కడన్నా 6th క్లాస్ అమ్మాయికి ఆర్టీసీ ఉద్యోగం వస్తుందా అంటే ఇగో రెవెన్యూ అధికారులు ఇచ్చిరు. మళ్ళీ చూడిగో అచ్చంపేటలో రెవెన్యూ అధికారుల నిర్వాహకం, ఓ కుటుంబానికి రేషన్ కార్డు కటు. రెవెన్యూ అధికారుల నిర్వాహకం నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబానికి రేషన్ కార్డు కోల్పోయింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన 6వ తరగతి విద్యార్థినికి ఆర్టీసీ ఉద్యోగం ఉందంటూ రేషన్ కార్డులో చేర్చడమే ఇందుకు కారణం. చూడు, 6వ తరగతి అమ్మాయికి ఆర్టీసీ ఉద్యోగం ఇచ్చేసిరు. రెవెన్యూ వాళ్ళు ఇచ్చేసి రేషన్ కార్డు కట్ చేసిరు. ఇంత అమానుషం ఉంటుందా ఎక్కడన్నా? 6th క్లాస్ అమ్మాయికి ఆర్టీసీ ఉద్యోగం ఇస్తారు ఎవరన్నా? ఈ రోజులల్లా ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్లు వచ్చాడు చదివి ప్రభుత్వ ఉద్యోగులు రాక ఒక్కొక్కరు కొట్టుకుంటారు, తలకాయల జుట్లు వీక్కుంటారు, ఆగం అవుతారు. అసొంటిది 6వ తరగతి అమ్మాయికి ఆర్టీసీలో ఉద్యోగం ఉందని చెప్పి రిమార్క్స్ కాడ మెన్షన్ చేస్తే కథం రేషన్ కార్డు పీకేసిరట. మరి ఎట్లా బీద బతుకులు ఎట్లా? రేషన్ కార్డు ఉంటే 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తారు. ఎట్లా తిరిగి కారమో ఎల్లిపాయ కారమో పచ్చడితోటో ఏ విధంగానో బియ్యం ఉంటే ఏదో రకంగా బతుకుతారు. ఆ రేషన్ కార్డే కట్ అయినాక కంట్రోల్ బియ్యం ఏడిస్తారు. ఇగో గిట్లోంటి ఉదాంతానికి అప్పుడప్పుడు మన వాళ్ళు ఒడి కడతారు. అయితే కాగా రేషన్ సరుకుల కోసం వెళ్ళిన కుటుంబ సభ్యులు విషయం తెలియగానే ఒక్కసారిగా కంగు తిన్నారు. ప్రస్తుతం ఆ బాలిక అచ్చంపేట పట్టణంలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా రెవెన్యూ అధికారులు డేటా నమోదు లోపాలు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తప్పు జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అధికారులు చేసిన తప్పిదాన్ని తాము రేషన్ కార్డు కోల్పోయామని, ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి అశ్రద్ధ పనులు చేసే అధికారి మీద తప్పకుండా చర్యలు తీసుకో. ఎందుకంటే 6వ తరగతి చదివే అమ్మాయికి ఆర్టీసీ ఉద్యోగం ఉందని రాయడమే తప్పు. మళ్ళీ అందులో ఉన్న ఎంక్వైరీ చేయకుండా రేషన్ కార్డు కట్ చేయడం తప్పు. ఈ చేసిన 2 తప్పులకు ఈ అధికారులను తప్పకుండా శిక్షించాలి. మీకు వేలు లక్షల జీతాలు ఇచ్చేది ఏసీలలో కూర్చొని ఏదో అట్లా దునియాని చూడడానికి కాదు. బ్యాక్గ్రౌండ్లో పోయి చెక్ చేసి ఫీల్డ్ మీదకి పోయి మీరు వర్క్ చేసి ఏదైనా పని చేయాలని చెప్పి జీతాలు లక్షలు ఇస్తున్నారు. అంతేకాని ఈ వెనుక ముందు చూడకుండా ఇష్టం ఉన్నట్టు రాతలు రాసి కూతలు పెట్టి పెన్ను ఉంది కదా అని చెప్పి సంతకాలు పెట్టి ఆగం చేసి ఆగమేఘాల మీద గాయ చేసి ఆటు మూటు ఏదో పనులు చేస్తే ఏమవుతుంది? ఇట్లాంటి ఫ్యామిలీలు రోడ్డున పడతారు. సరే, ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నది కాబట్టి తిప్పలు పడి అవ్వయ్య తాగుతారు. సరే, అనాథ అయింది అనుకో అమ్మాయి, రేషన్ కార్డు కట్ అయింది, గవర్నమెంట్ రేషన్ కార్డును నిలిపేస్తున్నాం, ఇక పైన రేషన్ కార్డులు రావు అని చెప్పి ప్రకటిస్తుంది తెల్లారికి. ఇప్పుడు ఏ నుంచి తెచ్చిస్తావు రేషన్ కార్డు నువ్వు? ఆ కుటుంబాన్ని ఎవడు తాస్తాడు? ఆ పాప అనాథ అయితే ఎట్లా బతుకుతుంది? ఇటువంటి పొరపాట్లు చేయకూరి. అనవసరంగా చదువుతే ఉన్నమతి పోయింది అన్నట్టుగా చేసే కథలు చేయకూరి. ఈ శాస్త్రం ఉట్టలేదు, బరాబరే చదువుతే ఉన్నమతి పోయింది అన్నదానికి ఇగో ఇది నిదర్శనం. ఈ వార్తే నిదర్శనం. అందుకోసమే ఒక 4 షేర్ చేయండి. ఇట్లాంటి పరిణామాలు మీకు జరగకుండా చూసుకోండి.